నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కృత్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాం కీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ లలితాదేవి నివాసమైనటువంటి మణిద్వీపం గురించినటువంటి విశేషాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం. అమృత సముద్రం మధ్యలో కల్పవృక్షముల వరుస చేత చుట్టబడి ఉన్నటువంటి మణిద్వీపం. ఆ మణిద్వీపంలో ఎక్కడున్నది అమ్మవారు? మణిద్వీప వాసినిగా, మణిద్వీపాధినాయికగా అమ్మవారి గురించి చెప్పారు. మణులతో ప్రకాశించేటువంటి ఆ దివ్యమైనటువంటి ద్వీపం ఒక మహాదీపంలాగా సమస్త లోకాలకి కూడా వెలుగు చూపేటువంటి ఒక దివ్య ప్రకాశంతో భాసిస్తూ ఉంటుంది. అటువంటి మణిద్వీపంలో నీపోపవనవతి అమ్మవారు ఎక్కడుంటుంది అనంటే, ఆ మణిద్వీపంలో ఒక చోట అమ్మవారి ఇల్లు ఎక్కడైతే ఉన్నదో అక్కడ కదంబ వృక్షాల పూలతోట, కదంబ వృక్షాల పూలతోటతో ఆ పూలతోటలో చింతామణి గృహే, చింతామణి గృహంలో ఉన్నది అని చెప్తూ ఉన్నాం. ఏమిటి ఈ నీపోపవనవతి, ఏమిటి ఈ కదంబవనానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే అమ్మవారిని కదంబవనవాసిని అని అన్నారు. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి చెట్లు. మామూలుగా మనం కూడా చూస్తే చాలామంది వాళ్ళ ఇళ్లల్లో పూల తోటలు పెంచుకుంటారు. వాళ్ళకి ఇష్టంగా ఉన్నటువంటి రకరకాల చెట్లు, పూలు, పండ్లు అన్ని రకాలు కూడా పెంచుకుంటూ ఉంటారు. అలాగే లలితాదేవికి ఇష్టమైనటువంటి చెట్లుగా ఈ చెట్లను గురించి చెప్పారు. కడిమి చెట్లు అని అన్నారు. కదంబ వృక్షములు అని అంటే కడిమి చెట్లు. ఆ కడిమి పూలంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆమె ఉండేటువంటి చింతామణి గృహం చుట్టూ కూడాను ఈ కదంబ వృక్షాలతో నిండి ఉన్నటువంటి ఒక తోట పెంచుతూ ఉంటారు ఆమె పరివారం అంతా. అంతేకాదు, మనము మాతంగీదేవికి సంబంధించినటువంటి శ్యామల దండకంలో కూడా చూస్తే మాత మరకత శ్యామ అని చెబుతూ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని అని అమ్మవారిని మాతంగీదేవిని కూడా కీర్తించారు, శ్యామలాదేవిని. ఇక్కడ ఒక చిన్నది మనం గమనించవలసినటువంటి అంశం ఉన్నది. అటు కదంబవనవాసిని అని చెప్పి లలితాదేవిని అన్నారు, శ్యామలాదేవిని అన్నారు. శ్యామలాదేవి కూడా లలితాదేవి అంశ కాబట్టి లలితాదేవినే కీర్తిస్తున్నారా అనంటే కాదు. మణిద్వీప వర్ణన గనక చూస్తే ఒక అద్భుతమైనటువంటి విషయం మనం గమనించవచ్చు. ఏమిటి అనంటే, లలితాదేవికి ఇష్టమైనటువంటి పూల తోట కాబట్టి కదంబ వృక్షములు ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి చింతామణి గృహంలో ఉన్నది కాబట్టి అమ్మవారిని కదంబవనవాసిని అనేటువంటి మాట అనటంతో పాటుగా ఆమె ఆ కడిమి తోటలో సంచరిస్తూ ఉంటుంది. మనం సాయంకాలం ఈవినింగ్ వాక్ చేస్తూ ఉంటారు చాలామంది. పూల తోటలో చక్కగా ఆ పూలను చూస్తూ, మొక్కలను చూస్తూ, వాటి సౌందర్యాన్ని చూస్తూ ఎలా అయితే చక్కగా అక్కడ తిరుగుతూ ఉంటారో అమ్మవారు కూడా కదంబవనంలో సంచరిస్తుంది కాబట్టి కదంబవనవాసిని అని అన్నారు. అంతేకాదు, శ్యామలాదేవిని ఎందుకన్నారు ఈ మాట అనంటే, ఆ కదంబ వృక్షములు ఉన్నటువంటి తోట శ్యామలాదేవి ఆధీనంలో ఉంటుంది. శ్యామలాదేవి ఆ తోట సరిగ్గా ఉన్నదా లేదా? అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తోట. పువ్వులు ఎండిపోకుండా, చెట్లు వడలిపోకుండా, వాటికి కావలసినటువంటివన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయా అని ఆమె కూడా ఈ తోటలో తన పరివారాన్ని తీసుకొని సంచరిస్తూ ఉంటుందిట. అంతేకాదు, ఆమె ఇల్లు ఉన్నటువంటి చోట ఎప్పుడైతే శ్యామలాదేవి కూడా ఈ తోటలో సంచరించడం మొదలుపెట్టిందో ఆమెకు కూడా కడిమి చెట్లంటే ఇష్టం కలిగింది. అందుకని ఆమె ఉండేటువంటి మణిద్వీపంలో, ఆమె ఉండేటువంటి ప్రాకారంలో కూడా, ఆమె ఇంటి చుట్టూ కూడా మళ్ళీ మనకి కదంబ వృక్షములతో ఉన్నటువంటి తోట. అంటే శ్యామలాదేవి కూడా కడిమి చెట్ల తోటలో ఉన్నటువంటి భవనంలో ఉంటుంది కాబట్టి ఆమెను కూడా కదంబ వనవాసిని అని చెప్పారు.
అది ఎలా ఉన్నప్పటికి కూడాను ఎట్లా ఉన్నది? ఆ కదంబవనం మధ్యలో చింతామణి గృహం ఉన్నది. ఏమిటి? ద్వీపమై మణిద్వీపము అని అన్నారు. మణులతో చేయబడినటువంటి ద్వీపము. అందులో అమ్మవారి గృహంని చింతామణి గృహము, చింతామణులతో కూర్చోబడినటువంటి గృహం. చింతామణి అంటే ఏంటో చెప్పుకున్నాం. ఎటువంటి కోరిక కలిగినా సరే తీర్చగలిగేటువంటి మహత్తర శక్తి కలిగినటువంటి మణిని చింతామణి అని అంటారు. ఒక్క మణి ఉంటేనే అన్ని కోరికలు తీర్తాయే, అటువంటిది అమ్మవారి ఇండ్లు మొత్తము కూడా చింతామణులతోటి నిండి ఉంటుంది. అందుకనే ఎవరైతే దేవిని ఈ శ్లోకంతో పూజిస్తారో, ఆరాధిస్తారో, కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా పరమేశ్వరి తీరుస్తుంది. సౌందర్యలహరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకము కూడా, ఒక్కొక్క శ్లోకంలో అనేకమైనటువంటి బీజాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం కూడా ఒక్కొక్క మహామంత్రంగా పారాయణ చెయ్యొచ్చు. అటువంటి ఆ శ్లోకంలో చింతామణి గృహంలో అమ్మవారు ఉన్నది. ఎక్కడున్నది అమ్మవారు చింతామణి గృహంలో అంటే, శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. శివాకారంలో ఉన్నటువంటి మంచం మీద అమ్మవారు ఉన్నది. ఇదేమిటి శివాకారం మంచం? కొన్ని చిత్రాల్లో, కొన్ని బొమ్మల్లో కనుక మనం చూస్తే శివుడు పడుకున్నట్లుగా అమ్మవారు లలితాదేవి ఒక సింహాసనం, ఒక మంచాకారంలో ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. పడుకున్నటువంటి శివుడు వెనకాల ఉంటాడు. ఏమిటి అనంటే, శివుడు ఆ మంచాన్ని ఆశ్రయించి ఉన్నాడు. ఆ మంచం ఆకృతి ఏదైతే ఉంటుందో అది శివాకారంలో ఉండటం మాత్రమే కాక శివుడి శక్తి మొత్తం కూడాను ఆవేశించి ఉన్నటువంటిది కాబట్టి శివాకారే మంచి అనేటువంటి విషయాన్ని అందరికీ అర్థం కావటం కోసం చాలామంది అక్కడ పడుకున్నటువంటి శివుడిని వేస్తారు. కొంతమంది చెప్తారు, కాళీదేవి అయితే ఆవిడ నుంచొని ఉంటుంది, ఆవిడ పాదాల కింద శివుడు ఉంటాడు. లలితాదేవి అయితే శివుడు పడుకొని ఉంటే అమ్మవారు కూర్చొని ఉంటుంది అనే తప్పు. కాళీదేవి శివుడి మీద నుంచొని ఉండటం, ఒక పాదం పెట్టి ఉండటం అనేటువంటిది ఉన్నదే. దానికి సంబంధించి ఎన్నో కథలు కూడా మనకు పురాణాల్లో చెప్పబడ్డాయి. కానీ లలితాదేవి దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె ఆ కూర్చున్నటువంటి మంచం ఏదైతే ఉన్నదో అది శివతత్వంతో నిండి ఉన్నది. శివుడు కూడా అమ్మవారిని సేవిస్తాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి చూడండి, పరమశివ పర్యంక నిలయాం. పరమశివుడితో కలిసి ఉన్నది. ఈ శివాకార్య శివుడు పరమశివుడు మనం చెప్పుకున్నాం నిన్న. శివుడని, పరమశివుడని, సదాశివుడని, అలాగే ఈశానుడని చెప్పి రకరకాలైనటువంటి శివుని తత్వానికి సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి రూపాలు ఉన్నాయి. ఇక్కడ లలితాదేవికి సంబంధించినటువంటి వాటిల్లో పరమశివుడు అయినటువంటి కామేశ్వరుడు ఆమె భర్త. మిగిలిన ఉన్నటువంటి శివరూపాలు కానీ, రుద్రుడు కానీ, ఈశానుడు కానీ, మహేశ్వరుడు కానీ వీళ్ళందరూ కూడా శివుడి పరివారంలో ఉండి శివుడిని, కామేశ్వరుణ్ణి అన్ను అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఆ కామేశ్వరుడే పరమశివుడు. పరమమైనటువంటి ఆ పరాదేవి, పరాశక్తి, లలితా పరాభట్టారికతో కలిసి ఉండేటువంటి పరమశివుడే కామేశ్వరుడు. అటువంటి శివశక్తితో ఉన్నటువంటి వివిధ రూపములు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి. అందుకనే ఆ చింతామణి గృహంలో శివాకారం కలిగినటువంటి మంచం మీద పరమశివుడితో కలిసి ఉన్నటువంటి ఆ దేవి, ఆ దేవిని భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. ఎవరైతే ఈ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని గనక భావిస్తారో, ఉపాసిస్తారో, పూజిస్తారో అటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరి, ఆనంద స్వరూపమైనటువంటి పరమేశ్వరి, ఆమె ఆ ఆనంద తత్వాన్ని మనలోకి ప్రవేశపెడుతుంది. వాళ్ళు ధన్యులైనటువంటి వాళ్ళు మాత్రమే అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. మామూలు వాళ్ళెవరూ కూడాను శక్తిని ఆరాధించలేరు అని చెప్పి శంకర్ల వారు చెప్పినట్లుగానే ఆ శక్తి స్వరూపంలో పరమమైనటువంటి రూపంగా లలితాదేవి గురించి చెబుతూ ధన్యులైనటువంటి వాళ్ళు మాత్రమే చిత్స్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి లహరీ ప్రవాహ రూపంలో ఉన్నటువంటి నిన్ను కొందరు ధన్యులైనటువంటి వాళ్ళు మాత్రమే భజించగలుగుతున్నారమ్మా, సేవించగలుగుతున్నారమ్మా అని చెప్పారు. అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే, పుణ్యంలో కూడా మామూలు పుణ్యం చేసుకుంటే శక్తిని ఆరాధించగలుగుతారు. ఆ పుణ్యంలో కూడా పరమ ఉత్కృష్టమైనటువంటి మహాపుణ్యం కనుక చేసుకోగలిగితే ఆ అమ్మవారు మణిద్వీపంలో ఉన్నటువంటి లలితాదేవి ఆనంద స్వరూపిణి, చిత్స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఉన్నదో ఆ అమ్మవారిని ఆరాధించగలుగుతారు, సేవించగలుగుతారు, భజించగలుగుతారు అని చెప్పి శంకరుల వారు సుస్పష్టంగా చెప్పారు. కాబట్టి అమ్మవారు ఆమె జ్ఞానస్వరూపిణి మాత్రమే కాకుండా ఆనంద స్వరూపిణి. ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్లకు ఆ ఆనంద స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి ఆనందాన్ని
మనశ్శాంతిని అనుగ్రహిస్తుంది. కాబట్టి అటువంటి దేవిని పూజించండి. స్వస్తి.